So hello guys, welcome back to Wingcode Partner Telugu. So good morning to everyone. So today's topic వచ్చేసరికి we can understand what are the 5 phases of ethical hacking. So ethical hacking లో 5 phases అనేవి ఉంటాయి. సో ఆ 5 phases ఏంటో మనం తెలుసుకుందాం. సో ఈ 5 phases ని మనం 5 steps of hacking అని కూడా పిలవచ్చు. ఎప్పుడైతే హ్యాకరు ఒక టార్గెటెడ్ విక్టిమ్ని హ్యాక్ చేయాలి అనుకుంటాడో అప్పుడు ఈ 5 phases ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ని పర్ఫామ్ చేస్తాడు. సో ఇలా పర్ఫామ్ చేయడంతో వాడు సక్సెస్ఫుల్గా హ్యాక్ అనేది చేయగలడు. దాంట్లో ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్. ఈ ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ అనేది ఫస్ట్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్లో హ్యాకరు విక్టిమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాడు. ఈ కలెక్ట్ చేయడానికి ఓఎస్ఐ అంటే ఫ్రేమ్వర్క్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసేటప్పుడు మేబీ టార్గెట్కి సంబంధించిన ఐపీ అడ్రస్ రేంజ్ని కలెక్ట్ చేయడం, లేదా నెట్వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేయడం, లేదా డిఎన్ఎస్ రికార్డ్స్, లేదా వాళ్ళ యొక్క లింక్స్, వాళ్ళ యొక్క జాబ్ ఏంటి, వాళ్ళ యొక్క జాబ్ టైటిల్స్ ఏంటి, లేదా వాళ్ళ యొక్క ఈమెయిల్స్ ఏంటి, లేదా వాళ్ళ యొక్క న్యూస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, ఇలా ఎక్సెట్రా బోల్డ్ అంత అయితే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు. సో తర్వాత ఎన్యూమరేషన్ని కూడా పర్ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే స్కానింగ్. సో ఈ స్కానింగ్లో గ్యాదర్ చేసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని వర్నలబిలిటీస్ అనేవి ఫైండ్ చేస్తాడు. ఈ వర్నలబిలిటీస్ని ఫైండ్ చేయడానికి కోడ్ స్కానింగ్, లేదా నెట్వర్క్ మ్యాపింగ్, లేదా స్వీపర్స్, సో డేటాని స్కాన్ చేయటం. సో ఇలాగా స్కానింగ్ అనేది పర్ఫామ్ చేసి వర్నలబిలిటీస్ అనేది ఫైండ్ చేయడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ ఏంటంటే స్కానింగ్. సో థర్డ్ స్టెప్ ఏంటి అంటే గెయినింగ్ యాక్సెస్. సో ఏదైతే మనము బిఫోర్ ఫేజ్లో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని వర్నలబిలిటీస్ని ఫైండ్ చేసామో ఆ వర్నలబిలిటీస్ని యూజ్ చేసుకొని ఈ థర్డ్ ఫేజ్లో యాక్సెస్ అనేది చేస్తాం. ఈ యాక్సెస్ చేయడానికి ఫిషింగ్ అటాక్ చేయొచ్చు, లేదంటే ఏదన్నా మేబీ మెలీషియస్ అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు, వెబ్సైట్ ఈమెయిల్ స్పూఫింగ్ చేయొచ్చు, లేదా జెడ్మెయిల్ ఎక్సెట్రా. ఇంకా మనకి చూసుకుంటే ఈ సర్వర్ సైడ్గా ఏదైనా అటాక్ చేయాలంటే డానియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ చేయొచ్చు, ఇంకా బఫర్ ఓవర్ఫ్లో చేయొచ్చు, లేదా ఇంకా సమ్టైమ్స్ సెషన్ హైజాకింగ్ కూడా చేసి మనం ఏంటి అంటే యాక్సెస్ అనేది గెయిన్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో నెంబర్ 4 ఫేజ్ వచ్చేసరికి మెయింటైనింగ్ యాక్సెస్. సో వన్స్ ఎంట్రన్స్ అయినాక యాక్సెస్ని మెయింటైన్ చేయాలి. సో అలా మెయింటైన్ చేయడం కోసం నేను కూడా సిస్టంలో ఒక డిఫాల్ట్ అప్లికేషన్ నేను చూపించడం కానీ, లేదంటే ఒక డిఫాల్ట్ నేను ఒక నార్మల్ పీడిఎఫ్ నేను చూపించడం కానీ, సో లాంగ్ టైం మెయింటెనెన్స్ యాక్సెస్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏదన్నా కానీ వాళ్ళకి డౌట్ రాకుండా కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు హ్యాకర్స్. అండ్ లాస్ట్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ బెస్ట్ ఫేజ్ అని కూడా చెప్పవచ్చు. సో క్లియరింగ్ ట్రాక్స్. సో క్లియరింగ్ ట్రాక్స్ అంటే ఎలాగైతే హ్యాకరు వాడి సిస్టంలో కానీ వాడి నెట్వర్క్లో కానీ ఎంట్రన్స్ అయ్యాడో ఆ అడుగు జాడలన్నీ కూడా క్లియర్ చేసుకుంటా వస్తాడు అనమాట. అంటే అసలు నేను లోపలికి ఎంట్రన్సే కాలేదు అన్నట్టుగా చూపిస్తాడు. అలా చూపించేటప్పుడు ఏంటి అంటే ఈ ప్రివిలేజ్ ఎస్కిలేషన్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా. సో అవన్నీ కూడా ట్రాక్స్ అన్ని క్లియర్ చేస్తాడు అనమాట. లైక్ టెంపో ఫైల్స్, లేదా క్లియరింగ్ సర్వర్ లాక్స్, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ వస్తాం. సో వీటి నుంచి మనం ప్రొటెక్ట్ అవ్వాలి అంటే సో వింగ్కోడ్లో వచ్చే ఏవైతే వీడియోస్ ఉంటాయో అవన్నీ ఎథికల్ హ్యాకింగ్ వీడియోస్ అండ్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ వీడియోస్ అన్నీ కూడా మీరు నేర్చుకుంటే వీటన్నిటి స్టెప్స్ నుంచి లేదా హ్యాకర్స్ బారి నుంచి మీరు కాపాడబడతారు. సో లైక్ మీకు తెలిసింది ఏంటంటే బిఫోర్ క్లికింగ్ ఏ లింక్ ఇన్వెస్టిగేట్ ఇట్ అని ఒక కొటేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఏదన్నా లింక్ని క్లిక్ చేసేటప్పుడు ముందు ఇన్వెస్టిగేట్ చేసి క్లిక్ చేయాలి అన్నట్టుగా. సో ఇలా చూసుకుంటూ పోతే మనం ప్రొటెక్ట్ అవ్వడానికి వాట్ అండ్ వాట్ నాట్ టు డూ చాలా ఉంటాయి. అర్థమవుతుందా? సో అలా అని ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనేది మనం నేర్చుకున్నాం వింగ్కోడ్ నుంచి. సో బై గైస్.